హలో హలో బండి కొంచెం మెల్లగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చెప్పు. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ ప్లేట్ టెక్టానిక్స్ అండ్ సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. ఈ కాన్సెప్ట్ని ఒక లైవ్ ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇథియోపియా అండ్ సోమాలియా అనే ఒక చిన్న ల్యాండ్ మాస్ ఆఫ్రికా నుంచి స్ప్లిట్ అయిపోయి అది రాను రాను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ల్యాండ్ మాస్ వచ్చి ఇండియాకి ఉన్న వెస్టర్న్ కోస్ట్కి ఢీకొని ఇక్కడ పెద్ద మౌంటైన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని సైంటిస్ట్ అంటున్నారు. ఈవెన్ హిమాలయాస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఈ ప్రాసెస్ వెనకాల ఉన్న సైన్స్ ఏంటిదో మనం అర్థం చేసుకుందాం. సో ఈ ప్లేట్స్ మూమెంట్కి మెయిన్ రీజన్ ఏంటిదంటే ఎర్త్ లోపల జరుగుతున్న సెయిస్మిక్ యాక్టివిటీ. ఎర్త్ లోపల లావా ఉంటుందని నాకు తెలుసు. సో ఈ లావాకి ఎప్పుడైతే ఫాల్ట్ లైన్స్ నుంచి ఒక వెంట దొరుకుతుందో బయటికి రావడానికి, అప్పుడు ఏమవుతుందంటే ఈ లావా హీట్ వల్ల ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉంటుందో సన్నగా అయిపోతుంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అది మెల్ట్ అయిపోయి మ్యాంటిల్ లోపల పడిపోతుంది. ఇట్ లీడ్స్ టు ఎ రిఫ్ట్ ఫ్రమ్ ది మెయిన్ కాంటినెంట్. సో ఎప్పుడైతే ఈ పార్ట్ మెయిన్ ల్యాండ్ నుంచి దూరంగా వెళ్ళిపోతుందో అప్పుడు సరౌండింగ్స్లో ఉన్న ఓషన్ వాటర్ మొత్తం వచ్చి ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ కమ్స్ ది సీ ఫ్లోర్ స్ప్రెడింగ్. ఓషన్ యొక్క బాటంలో వి ఫైండ్ సమ్ రిడ్జెస్. ఈ రిడ్జెస్ ఏంటిదంటే దే హ్యావ్ సమ్ కనెక్షన్ విత్ ది లావా. రిడ్జెస్ అంటే దే ఆర్ అన్ ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ హ్యావింగ్ సమ్ వెంట్, అంటే ఒక చిన్న పాత్. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఎనీ సిస్మిక్ యాక్టివిటీ ఈ లావా పొంగుతూ పైకి వచ్చి బికాస్ ఆఫ్ ది సరౌండింగ్ వాటర్ అండ్ ఓషన్ ప్రెషర్ ఇది ఇక్కడే కూల్ డౌన్ అయిపోయి సాలిడిఫై అయిపోయి ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది. బికాస్ ఆఫ్ ది సిస్మిక్ యాక్టివిటీ మ్యాంటిల్లో ఉన్న ఈ మ్యాగ్మా ఎప్పుడైతే వెన్ ఇట్ అప్వెల్స్ త్రూ దీస్ వెంట్, బట్ బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ది ఓషనిక్ ప్రెషర్ ఈ లావా పైకి వస్తూ ఈ రిడ్జ్ యొక్క టాప్ పాయింట్ దగ్గర కూల్ డౌన్ అయిపోతుంది, సాలిడిఫై అయిపోయి ఒక రాక్ లాగా ఫామ్ అవుతుంది. న్యూ క్రస్ట్ విల్ ఫామ్. ఈ ప్రాసెస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరుగుతూ ఈ లావా పైకి వస్తూ ఇక్కడ కూల్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు సాలిడిఫై అవుతూ ఈ టూ ల్యాండ్ మాసెస్ని ఆపోజిట్ డైరెక్షన్లో పుష్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ఓవర్ ద మిలియన్ ఆఫ్ ఇయర్స్ జరుగుతూ ఈ టూ ల్యాండ్ మాసెస్ ఆపోజిట్ డైరెక్షన్స్లో మూమెంట్ జరుగుతూ అండ్ కొత్త ల్యాండ్ మాస్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఈ సీ ఫ్లోర్ అనేది స్ప్రెడ్ అవుతూనే వెళ్తుంది. సో ఈ సీకి పైన ఏదైతే ల్యాండ్ మాసెస్ ఉంటాయో ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూమెంట్ జరగడం జరుగుతుంది. ఇదే విధంగా ఆఫ్రికాలో ఉన్న ఇథియోపియన్ అండ్ సోమాలియన్ ప్లేట్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్ వైపు జరుగుతూ మూమెంట్ అవుతూ ఉంది. ఆఫ్రికాలో ఈ ఇథియోపియా అండ్ సోమాలియన్ పార్ట్ ఆ కాంటినెంట్ నుంచి విడిపోవడానికి కారణం ఏంటిదంటే అక్కడి అండర్గ్రౌండ్లో జరుగుతున్న సిస్మిక్ యాక్టివిటీ. ఎర్త్ మ్యాంటిల్లో ఉండే లావా ఎప్పుడైతే ఫాల్ట్ లైన్స్ గుండా సర్ఫేస్కి దగ్గరగా వచ్చినప్పుడు ఈ లావా యొక్క హీట్ వల్ల అక్కడ ఉన్న ల్యాండ్ మొత్తం గ్రాడ్యువల్గా మెల్ట్ అయిపోతూ ఆ లావాలో పడిపోతుంది. అక్కడ క్రియేట్ అయిన ఒక రిఫ్ట్ వ్యాలీ గ్రాడ్యువల్గా పెద్దగా అవుతూ ఇట్ లీడ్స్ టు ఏ రిఫ్ట్ ఫ్రమ్ ద మెయిన్ కాంటినెంట్. ఎవడురా నువ్వు? ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. ఆ గుండెలు పట్టుకుపోతే ఎట్టారా? అరే శంకర్, నా కోసం ఎప్పుడు ఏం చేసినావని అంటావు కదరా. హిమాలయాన్ని తీసుకొస్తున్నారా కర్ణాటకలకి? అవునరా సార్ ఏంటి సార్ అది?